శ్రమల కొలిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మన ప్రార్థనాంశం వచ్చేసి, ఈరోజు పునరుద్ధాన దినం కదా. పునరుద్ధాన దినం గురించే మనం ప్రతి పునరుద్ధాన దినంకి మనము చర్చికి వెళ్తున్నప్పుడు ఆయన సహాయం చేయాలని కోరుకుందాము. ఆయన మాటలు మనం వినాలి. ఆయన మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అది వినాలి. ఎలాంటి సైతం శోధనలు ఎదుర్కోకుండా మనం ఉండాలి. దాని గురించి అడుగుదాం, ఓకేనా. ఈరోజు మంది పునరుద్ధాన దినం గురించి అడిగే అంశం అన్నమాట. కృపాశక్తి సంపూర్ణుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి అని వేణులతో కొనియాడుచుండగా మాకు సహాయం చేయండి తండ్రి. గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు, సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. చల్లని దయా కిరీటం, నీ దయా మా మీదించావు తండ్రి. నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. దయా కిరీటాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మేము మీకు మా హృదయంలో నీకే చోటు తప్ప ఇంకెవ్వరికి చోటు లేకుండా చూడండి తండ్రి. నా నోటి మాట, నా హృదయ ధ్యానం మీరే అయి ఉండాలి తండ్రి. నా స్వయం సిలువ వేయబడాలి, మీ చిత్తమే నెరవేరాలి తండ్రి. మేము చర్చికి వెళ్తుండగా మాకు ఏమి అవసరమో, ఏమి వినాలో, ఏమి మీరు చెప్పాలనుకుంటున్నారో అది మాకు పూర్తిగా చెప్పండి తండ్రి. ఎలాంటి సైతాన శోధన ఎదుర్కోకుండా చర్చిలో కూర్చున్న కాడ నుంచి వీళ్ళు కదిలిస్తారు, లేకపోతే పిల్లలు ఏడుస్తారు, అది అలా కాదు, పక్కకు పోకుండా మేము మీలో మాత్రమే నిలబడి మీరు ఏం చెప్తున్నారో వినేలాగా సహాయం చేయమని యేసయ్య కృపానామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. వందనాలమ్మా.